అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉద్యోగస్తులు ఇంట్లో కూడా చాలా పని చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు చదువు విషయంలో నిర్లక్ష్యం వహించే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. మీ ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు మితిమీరిన చురుగ్గా ఉండవచ్చు, కానీ ఒకే విషయంపై దృష్టి పెట్టడం వల్ల వారు మరింత సమర్థవంతంగా పనిచేయగలరని గుర్తుంచుకోండి. ఈరోజు స్నేహితులతో బయటకు వెళ్ళినప్పుడు మీరు మీ పెద్దల నుండి కొన్ని ఆంక్షలను ఎదుర్కోవచ్చు. మీ అదృష్టం కలిసి వచ్చి కష్టాలను అధిగమించడానికి మీకు సహాయపడే అవకాశం లభిస్తుంది. ఈ రాశి వారికి మీ పనిని పెంచుకోవడానికి అవకాశాలు లభిస్తాయి. మీ అధిపతి అయిన కుజుడి ప్రభావం ఆస్తి లేదా భూమికి సంబంధించిన వ్యవహారాలకు కొన్ని సానుకూల అవకాశాలను అందించవచ్చు. ఈ సమయంలో మీరు ఉత్సాహంగా ఉంటారు మరియు కొత్త దాన్ని ప్రయత్నించడానికి ఆసక్తిగా ఉంటారు. డబ్బు విషయానికి వస్తే మీరు ఇతరులకు ఇవ్వడానికి మరియు మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు. మీ మనసులోని భావాలను వ్యక్తపరచడం సులభం కాకపోవచ్చు, కానీ అది మీకు చాలా ముఖ్యం. మీ భాగస్వామి మాటలను అర్థం చేసుకుని ప్రశాంతంగా స్పందించడం మీకు ఉత్తమంగా ఉంటుంది. మీరు స్నేహితులతో లేదా వినోదం కోసం బయటకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. ఒక క్లిష్ట పరిస్థితిలో ఆ విషయాన్ని మీకు అనుకూలంగా మార్చే పరిష్కారం అకస్మాత్తుగా స్ఫురించవచ్చు. మీకు చిన్నపిల్లల బాధ్యత లభించవచ్చు. ఈ రాశి వారికి ఈరోజు అదృష్టం మీ పక్షాన ఉంటుంది. మీరు కొత్త భూమి కొనాలని ఆలోచిస్తుంటే తప్పకుండా మీ పెద్దల సలహా తీసుకోండి. ఈ రాశి విద్యార్థులకు ఈరోజు మంచి రోజుగా ఉంది. కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది, కానీ విజయం సాధించే అవకాశం ఉంది. ప్రేమించుకున్న జంటలు ఈరోజు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. దీనివల్ల వారి బంధం మధురంగా కొనసాగుతుంది. సాయంత్రం మీరు మీ కుటుంబంతో ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చిస్తారు. విదేశాల్లో పనిచేస్తున్న వారికి ఈరోజు వారి కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం లభిస్తుంది. కొన్ని ప్రయోజనకరమైన ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవచ్చు మరియు వాటిపై త్వరలో పని ప్రారంభించవచ్చు. ఏదైనా ప్రభుత్వ వ్యవహారం చాలా కాలంగా పెండింగ్లో ఉంటే అది ఈరోజు పరిష్కారం అయ్యే మంచి అవకాశం ఉంది. యువత తమ వృత్తి పట్ల మరింత శ్రద్ధ వహిస్తారు. పాత ఒత్తిడి నుండి ఉపశమనం లభించడం వల్ల ఇతర పనులపై దృష్టి పెట్టడం సులభం అవుతుంది. కుటుంబ బాధ్యతల వల్ల ఈరోజు చాలా తీరిక లేకుండా పోవచ్చు. భావోద్వేగాల కారణంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. ఈరోజు పూర్తిగా కొత్తగా ఏ పని ప్రారంభించకపోవడమే మంచిది. ఇతర బాధ్యతల కారణంగా మీ సొంత పనుల్లో కొన్ని అసంపూర్తిగా మిగిలిపోవచ్చు. ఇప్పటికే నిర్ణయించుకున్న ముఖ్యమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వండి. పనిలో సహోద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. కుటుంబ బాధ్యతల వల్ల ఈరోజు చాలా తీరిక లేకుండా పోవచ్చు. భావోద్వేగాల కారణంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. ఈరోజు పూర్తిగా కొత్తగా ఏ పని ప్రారంభించకపోవడమే మంచిది. ఇతర బాధ్యతల కారణంగా మీ సొంత పనుల్లో కొన్ని అసంపూర్తిగా మిగిలిపోవచ్చు. ఇప్పటికే నిర్ణయించుకున్న ముఖ్యమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వండి. పనిలో సహోద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ అవగాహన మరియు సరైన నిర్ణయాలు వ్యాపార లాభాలకు దారితీయవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి మీ లక్ష్యాలను సాధించడం సులభం. మీ కష్టాన్ని మరియు బృంద మద్దతును తెలివిగా ఉపయోగించుకోండి. సోమర్తనం లేదా అజాగ్రత్త వంటి పనులను ప్రభావితం చేయనివ్వకండి. మీ జీవిత భాగస్వామికి ఇచ్చే ఒక చిన్న బహుమతి లేదా ఆశ్చర్యం మీ సంబంధంలో ఆనందాన్ని పెంచుతుంది. కుటుంబ బాధ్యతల్లో కూడా సహకరించండి. మానసిక ఒత్తిడి కొన్నిసార్లు పెరగవచ్చు. యోగా, ధ్యానం లేదా ఇతర ప్రశాంతమైన కార్యకలాపాల కోసం సమయం కేటాయించడం సహాయపడుతుంది. తగినంత నిద్ర కూడా చాలా అవసరం. ఏకాగ్రతతో పనిచేసే విజయం వరిస్తుంది. గత ఒప్పందాలు ఆర్థిక లాభాలను తెస్తాయి. పరస్పర నమ్మకం, భావోద్వేగ బంధాలు బలపడతాయి. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీరు ఆస్తికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు మరియు కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. బ్యాంకుకు సంబంధించిన ఒక ముఖ్యమైన పని కూడా పూర్తి కావచ్చు. ఒక బంధువును కలవడం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆనందాన్ని తెస్తుంది. ఈలోగా మీ విలువైన వస్తువులను మరియు ముఖ్యమైన పత్రాలను సురక్షితంగా ఉంచుకోండి. పనిచేసే చోట ఎవరైనా మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నడానికి ప్రయత్నించవచ్చు, కాబట్టి అందరినీ గుడ్డిగా నమ్మవద్దు. మీ కృషి మరియు తెలివితేటలపై ఆధారపడండి. ఈరోజు ఈ రాశివారు మంచి చెడులను విశ్లేషించుకుని అడుగులను జాగ్రత్తగా ముందుకు వేయాలి. ఏ నిర్ణయం తీసుకున్నా దాని పర్యవసనాలను పూర్తిగా ఆలోచించి వ్యవహరించాలి. ఆస్తులకు సంబంధించిన వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఆస్తి వ్యవహారాల్లో అనుకూల పరిణామాలు చోటు చేసుకుని లబ్ధి పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులను కూడా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ప్రేమ సంబంధంలో అవగాహన పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సఖ్యత కొనసాగుతుంది.
మీరు ఎంత ఉత్తమంగా ప్రయత్నించినా ఆటంకాలు ఎదురవ్వచ్చు. ఇది మీకు చికాకు కలిగించవచ్చు. మీరు అసౌకర్యంగా నిరాశగా కూడా భావించవచ్చు. ధ్యానం మరియు ప్రార్థనలో నిమగ్నమవడం చాలా సహాయపడుతుంది. మీరు మీ పని పట్ల కొంచెం నిరాశ చెందవచ్చు. పొరపాట్లు చేసే అవకాశాలు ఉన్నాయి. మీ పనులను పూర్తి చేయడంపై దృష్టి కేంద్రీకరించండి. మరింత శ్రద్ధ వహించండి. మీరు మీ భాగస్వామితో వ్యవహరించే విషయంలో మరింత సున్నితమైన వైఖరిని అవలంబిస్తారు. ఇది మీకు అంత మంచిది కాకపోవచ్చు మరియు సంతోష స్థాయిలను తగ్గించే అవకాశం ఉంది. ఈ రాశి వారు అజాగ్రత్త వల్ల డబ్బు నష్టపోయే అవకాశాలు ఏర్పడవచ్చు. ఈరోజు మీరు తక్కువ ధన లాభాలు పొందుతారు. మీ పిల్లలతో మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీ సామర్థ్యం సహజమైనది. మీ కుటుంబంలోనే కాదు ప్రతి బిడ్డలోనూ ఉంటుంది. వారు మీకు శాంతిని తీసుకురాగలరు. ఎక్కడైనా పెట్టుబడి పెట్టిన వారు ఈరోజు ఆర్థిక నష్టాలు చవిచూసే అవకాశం ఉంది. మీ పిల్లల చదువు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు తాత్కాలికమే మరియు కాలక్రమేణా వాటంతట అవే పరిష్కారం అవుతాయి. దీర్ఘకాలంగా ఉన్న వివాదాలను ఈరోజు పరిష్కరించుకోండి. ఎందుకంటే రేపటికి చాలా ఆలస్యం కావచ్చు. బహుళ భాగస్వాములు ఉండే ఈ కొత్త వ్యాపారంలోనూ చేరడం మానుకోండి. అవసరమైతే మీకు సన్నిహితుల సలహా తీసుకోవడానికి సంకోచించకండి. ఈరోజు మీకు ఇతరులతో కలవడానికి మరియు మీ అభిరుచులను కొనసాగించడానికి పుష్కలంగా ఖాళీ సమయం ఉంది. వైవాహిక జీవిత దృక్కోణం నుండి ఇది కొద్దిగా కష్టమైన సమయం. ఈ రాశి వారికి ఈరోజు అవకాశాలతో నిండి ఉంటుంది. మీరు మీ భాగస్వాములను మరింత బాగా అర్థం చేసుకోగలుగుతారు మరియు ఇది ఒక కొత్త ప్రారంభానికి సంకేతం కావచ్చు. మీ సంబంధాలలో మీరు మరింత లోతైన అనుబంధాన్ని అనుభూతి చెందుతారు. ఈరోజు మీ భాగస్వామితో మాట్లాడడం ముఖ్యం. ఎందుకంటే ఆరోగ్యకరమైన అభ్యాసాలు మీ శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. అదనంగా మీ వ్యక్తిగత లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మీ సంకల్ప శక్తి మరియు పట్టుదల మిమ్మల్ని అప్రయత్నంగా కొత్త అవకాశాల వైపు నడిపిస్తాయి. ఈరోజు మీకు అన్ని విధాలుగా సానుకూల శక్తిని ఎదుగుదలను అందించే రోజు కావచ్చు. ఈరోజు మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది మరియు పెండింగ్లో ఉన్న పనులు లేదా నిధులు ముందుకు సాగుతాయి. పని ప్రదేశంలో తీవ్రమైన వాదనకు దూరంగా ఉండండి. ఈరోజు ఆస్తి సంబంధిత విషయాలు, గృహ జీవిత సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారవేత్తలకు ఈరోజు అనుకూలమైన రోజుగా ఉంది. తోబుట్టువులు సహకరిస్తారు. పోటీదారులు ఓడిపోతారు. అయితే మధ్యాహ్నం తర్వాత శారీరక మానసిక ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి జీవితంలో అపఖ్యాతి వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఒక విచారకరమైన సంఘటన జరిగే అవకాశం ఉంది. భోజన పానీయాల ఏర్పాట్లు సమయానికి జరగవు. కోరుకున్న సమయంలో నిద్ర కూడా పట్టదు. ఆర్థిక నష్టం వాటిల్లో అవకాశం ఉంది. కావున జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు అవగాహన మరియు తెలివితేటల శక్తితో ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. పనిచేసేవారు తమ మంచి పనితీరుకు పై అధికారుల నుండి ప్రశంసలు పొందవచ్చు. పనిలో మీ విజయం ఇతరుల కంటే మెరుగ్గా ఉంటుంది. మీకు ఒక ముఖ్యమైన బాధ్యతను నిర్వహించే అవకాశం కూడా లభించవచ్చు. ఆర్థిక విషయాల్లో ఈరోజు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు ఒక లక్ష్యాన్ని సాధించడానికి ప్రణాళిక వేసుకుని కృషి చేస్తే మీ విజయ అవకాశాలు బలంగా ఉంటాయి. మీరు ఒక ఆర్థిక ప్రణాళిక లేదా పెట్టుబడిని పరిగణించవచ్చు. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు దానిలోని నష్టభయం, కాల వ్యవధి మరియు మీ ఆర్థిక సామర్థ్యాలను తప్పకుండా అంచనా వేసుకోండి. మీ ప్రణాళికల్లో ఒకటి ఈరోజు నిజం కావచ్చు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీ భవిష్యత్తు దిశను స్పష్టం చేస్తుంది. యువకులు ఒక వైఫల్యం కారణంగా నిరాశ చెందవచ్చు, కానీ మళ్ళీ ప్రయత్నించడం పరిస్థితిని మార్చగలదు. ఇతరుల ప్రతికూల వ్యాఖ్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి బడ్జెట్ను పాటించడం ముఖ్యం. మానసిక ఒత్తిడి మీ దినచర్యను ప్రభావితం చేయనివ్వకండి. వ్యాపారంలో లాభాలు అంచనాలను మించి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు మరియు సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించండి. ఇది వారి సహకారాన్ని పెంచుతుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. పెళ్లి కాని వారి కుటుంబ సభ్యులకు మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంది. వివాహ చర్చలు ముందుకు సాగవచ్చు. కుటుంబ మద్దతు మరియు పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోండి. మీ ఆహారం మరియు దినచర్యపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఏదైనా పాత ఆరోగ్య సమస్య మళ్ళీ తలెత్తవచ్చు. పాత లక్షణాలు తిరిగి వస్తే వాటిని నిర్లక్ష్యం చేయవద్దు మరియు అవసరమైనప్పుడు వైద్య సలహా తీసుకోండి. ఈరోజు ఈ రాశివారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు ఆర్థిక పరంగా నష్టాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కావున జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో ఎవరిని నమ్మకండి. మీతో ఉంటూనే మిమ్మల్ని నష్టపరచడానికి కొంతమంది అయితే ప్రయత్నిస్తున్నారు. కావున జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో మీ సోదరులైనా, బంధువులైనా, మీ ప్రాణ స్నేహితుడైనా ఎవరిని నమ్మకండి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9. అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.